అనుకుంటే ఇంకేదో జరిగింది. అయితది అనుకుంటే కాకుంటా పోయింది. బీజేపీ పార్టీ ఏది చేసినా పక్కా పగడ్బందీగా ప్లానేసి చేస్తది. కానీ ఈసారి ఎందుకో ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని ఏదో చేద్దామనుకుంటే పార్లమెంట్‌ల ఇజ్జతంతా పోయింది. పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొడుతుందట. అగో అట్లనే అయింది బీజేపీ పార్టీ చేసిన రాజకీయ ఎత్తుల ముచ్చట. మహిళలకు 33% ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను ఇచ్చేతందుకు డీలిమిటేషన్కు ముడిపెట్టి మహిళా బిల్లును ముంగట పెట్టింది. 3 ఏళ్ల కిందనే మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయినప్పుడు స్వీట్లు వంచిండ్రు. మోడీ ఫోటోలకు పాలాభిషేకాలు చేసిండ్రు. మరి ఆ బిల్లు గురించి పార్లమెంట్లో ఎందుకు చర్చలు చేసిండ్రు అంటే, ఇప్పటికిప్పుడు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మొగోళ్ల సీట్లకు ఎసరొస్తుంది. వాళ్ళు పార్లమెంటుకు పోకుంటే అవుతుంది కాబట్టి. నియోజకవర్గాల పునర్విభజన చేసి సీట్లు పెంచితే మొగోళ్ల సీట్లకు ఏ డోకా ఉండదని ఈ ఉపాయం వేసిండ్రు. అంతేగాని మహిళలకు అధికారం పంచియాలి అనే ఆలోచన బీజేపీ పార్టీలకు లేదు. ఒకగాలు ఉంటే 3 ఏళ్ల కింద పాస్ అయిన మహిళా బిల్లును ఇప్పటికీ అమలు చేసేటోళ్ళు. అంతేకాదు దక్షిణ భారతదేశానికి సీట్లు తగ్గుడు, ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల తేడా వెరుగుడుకు చాలా మంది అడ్డం పడతారు కాబట్టి మహిళా రిజర్వేషన్ల బిల్లును ముంగట పెట్టిండ్రు. ఆ రెండు ముచ్చట్లే కాదు, ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మహిళా రిజర్వేషన్ల పేరుతోని బిల్లు పెడితే అది ఓడిపోతుందని బీజేపీ పార్టీలకు తెలుసు. అయినా ఎందుకు పెట్టింది అంటే, ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును వద్దన్నారని బద్నామేద్దామని చూసిర్రు. ఎన్నికలల్లో అదే ముచ్చట చెప్పి ఓట్లను దండుకోవాలని చూసిర్రు. కానీ బీజేపీ పార్టీలు చేసిన ఎత్తులన్నీ షిత్ అయినాయి. మహిళా బిల్లు రిజర్వేషన్ అమలు వెనుక దేశం గతిని మార్చే డీలిమిటేషన్ ను, దేశం మొత్తాన్ని గుప్పిట్ల పెట్టుకునే కుట్రలను పసిగట్టినాయి ప్రతిపక్షాలు. అందుకే మోసాన్ని పటాపంచలు చేసినాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లేసుడుతోని సెంటర్ సర్కార్ ఎత్తులు షిత్ అయినాయి. సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయ్యే వరకు డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను వెనుకకు తీసుకున్నది మోదీ సర్కారు. ఎత్తులేంటియో ముందే తెలుసు కాబట్టి బీజేపీ మహిళా ఎంపీలు ముందుగానే తయారు చేసిన అట్టముక్కలు పట్టుకొని పార్లమెంటు ముంగట నిరసన తెలిపిండ్రు. అంతకుముందు పార్లమెంట్లో ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ మాట్లాడుకుంటా మహిళా బిల్లుల ఓబీసీలకు అన్యాయం జరిగిందని చెప్పిండు. అయితే దాని మీద బీజేపీ సర్కార్ మాకు కొద్దిగా టైం ఇయ్యుండ్రి, దాన్ని మార్చి మళ్ళా బిల్లు పెడతామని చెప్పింది. కానీ అసలు కుట్ర ఏంటో తెలిసిన తర్వాత ప్రతిపక్షాలు ఎందుకు టైం ఇస్తాయి? అందుకే బీజేపీ పార్టీ కర్రుకు నాగలికి నడమ ఇరికినట్టు దానిలాడుతున్నది. అయినా వాళ్ళకు మహిళలకు అధికారం ఇయ్యాలే అనే సోయుంటే పార్లమెంట్ లో బలం పల్సనయ్యేదాకా ఎందుకు ఆగిండ్రు? ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ విభజన చేసినట్టు, నోట్ల రద్దు చేసినట్టు మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేస్తే అయిపోవు కదా? నిజంగా వాళ్లకు మహిళలంటే గౌరవం ఉంటే ఆ పని చేయాల్సింది కదా అని మాట్లాడుతున్నారు దేశం పబ్లిక్ కూడా. దేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ ముచ్చట్ల మీద జోరు చర్చలు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో సహా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో గరం గరం రాజకీయం నడుస్తున్నది. ఇసొంటి టైంలో ఏ పార్టీలు ఆ పార్టీలతో కలిసి నడుస్తారు, మీటింగ్లు పెట్టుకుంటారు, ఎట్లా ముంగటికి పోవాలనే చర్చలు జరుపుతారు. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి సార్ తీరు గమ్మత్తుగా ఉన్నదట. అదేందో చూద్దాం పాండ్రి. మనోడు పోయి మంది గుంపులు కలిసినట్టు మన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఏంది బీజేపీ పార్టీలతో దోస్తాను కట్టినట్టు తిరుగుతున్నాడని అనుమానపడుతున్నారట కాంగ్రెస్ పార్టీలు. దేశంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కనిపించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఏ కూటమి నేతలతోని విందులు చేస్తున్నాడు. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎమా లేకుంటే ఎన్డీఏ కూటమి సీఎమా అర్థం కాకుంటున్నదని నెత్తెంటికలు విక్కుంటుండ్రట. ఇప్పటికే చంద్రబాబు చెప్పినట్టు ఇంటాండు అనే పేరున్నది. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీలతోనే ఎక్కువ దోస్తాను చేస్తున్నాడు అనే బద్నాము ఉన్నది. అవన్నీ తప్పు అన్నట్టు మెదలాలే గాని అట్టుకు జుట్టు కోసుకున్నట్టు వాళ్ళతోనే ఇంకింత ఎక్కువ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఓ దిక్కు దక్షిణ భారతదేశానికి బీజేపీ సర్కార్ అన్యాయం చేస్తున్నదని మాట్లాడి అదే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తోని చేతులు కలిపి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది పాకిస్తాన్ ఏర్పాటుతోని సమానం అన్నట్టు తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడితే దాని మీద గట్టిగా ఒక్కసారి కూడా మాట్లాడకపోవుడు కాదు. ఆ తేజస్వి సూర్యను ఎన్కేసుకొని వచ్చిన బీజేపీ ఎంపీలతోని చేతులు కలిపితే ఎట్లన్నట్టు? సెంటర్ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు పోయిండు. సరే ఓ పెన్లో పేరెంటమో అంటే పోయి రావచ్చు గాని దేశంలో నువ్వా నేనా అన్నట్టు రాజకీయం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఇట్లా వాళ్ళతోని కాల్చుడు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇటు తెలంగాణ వాదులకు అస్సలు నచ్చుతలేదట. ఏందో ఏమో పోన్రి, రేవంత్ సార్ చేస్తున్న పనులు ఊహాతీతం అన్నట్టే ఉంటున్నాయి.